అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురంధరేశ్వరి, వనతి శ్రీనివాసన్ ఈ ముగ్గురికి కీలక పదవులు దక్కనున్నట్టు సమాచారం. నిర్మలా సీతారామన్ ఆల్రెడీ ఆర్థిక మంత్రిగా సుప్రసిద్ధం. ఆమెను జాతీయ అధ్యక్షురాలిని చేస్తే అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహణ ఎవరికి అప్పగించాలన్నదాకా చర్చ. ఎందుకంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరువాత అత్యంత కీలకమైన శాఖ ఆర్థిక శాఖే. అంతేకాకుండా మోడీ పాలసీలో ఫైనాన్స్ మినిస్ట్రీ అత్యంత ప్రధానమైన మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ. ఇక్కడ పీకల్లోతు పని ఉంటుంది. అందులో నుంచి ఆమె ఇటు పార్టీ అధ్యక్ష పదవిని మోయాల్సి రావడం అంటే అది సాధ్యమేనా అన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పగ్గాలు నిర్మలా సీతారామన్ కు అప్పగిస్తే రాష్ట్రపతిగా ఒక మహిళకు పట్టం కట్టడమే కాకుండా పార్టీ పగ్గాలు మరో మహిళకు అప్పగించిన ఘనత బీజేపీకి దక్కుతుంది. అందుకోసం ఆర్థిక శాఖను మరొకరికిచ్చి నిర్మలా సీతారామన్ కు పార్టీ పగ్గాలు అప్పగించే యోచన హైకమాండ్ చేస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ అధ్యక్షులున్న వారు ఎవరు అంటే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఉన్నారు. వారు ఇటు మంత్రి పదవిని నిర్వహిస్తూనే అటు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా కేంద్ర ఆరోగ్య మరియు రసాయన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నిర్మలా సీతారామన్ అధ్యక్షురాలైతే కనుక ఆమె జోడు గుర్రాల సవారీ చేయాల్సి ఉంటుంది. ఇక దగ్గుబాటి పురంధరేశ్వరిని జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాల్ని చేయాలన్న ఆలోచనతో అధిష్టానం ఉందంటున్నారు. ఇప్పటికే ఆమె ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేయడంలో కీలక భూమిక పోషించారు. దీంతో కేంద్ర అధిష్టానం ముందు ఆమె ర్యాంకింగ్ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇచ్చిన టాస్క్ ఇచ్చినట్లు నెరవేర్చడంలో మోడీ షాల దగ్గర పురంధరేశ్వరికి గుడ్ మెరిట్సే ఉన్నాయి. కాబట్టి ఆమెకు పార్టీలో కీలక పదవి లభించే అవకాశం ఉంది. ఇక వనతి శ్రీనివాసన్ ఎవరిని చూస్తే అంత డీఎంకే హవాలోను గత అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ లో అది కూడా ఒక పార్టీ అధ్యక్షుడైన కమల్ హాసన్ పై గెలిచారామె. ప్రస్తుతం తమిళ శాసనసభలో ఉన్న ఏకైక బీజేపీ మహిళా నేత. ఒక రకంగా చెప్తే ముగ్గురే. ఇప్పటికే నిర్మలా సీతారామన్ జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచిన ఆర్థిక మంత్రిగా ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో బలమైన పొజిషన్లోనే ఉన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో ఆమె భేటీ అయ్యారు. బేసిక్ గా జేపీ నడ్డా అధ్యక్ష పదవీ కాలం 2023 జనవరితోనే ముగిసింది. అయితే 2024లో ఎన్నికల కారణంగా జూన్ వరకు పొడిగించారు. అప్పటికి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం. సరిగ్గా ఇక్కడే పార్టీ పగ్గాలను మహిళా నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అది కూడా దక్షిణాది మహిళకు అప్పగించాలని అనుకుంటోంది. ఎందుకంటే ఇటు చూస్తే ఉత్తరాదిలో బీజేపీ సీట్లు బాగా తగ్గడం ప్రారంభించాయి. గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే దక్షిణాది నుంచి గట్టి మద్దతు అవసరం ఉందని బీజేపీకి ఉంది. అప్పటికి దక్షిణాదిని కవర్ చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, అవార్డులు, రివార్డులు, రాజ్య సభ్యత్వాలు ఇచ్చి చూస్తున్న బీజేపీకి తగిన గురే కుదరడం లేదు. దక్షిణాదిలో కేంద్ర మంత్రి పదవులు పొందిన వారెవరైనా చూస్తే తెలంగాణ నుంచి 2 ఎంపీలు కిషన్, బండి సంజయ్. ఇక కేరళ నుంచి చూస్తే సురేష్ గోపి మాత్రమే బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కావాల్సింది ఒక సౌత్ ఐకానిక్ ఫేస్. ఒక పక్క సనాతన వారధిగా, సారథిగా పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తూ సైడ్ వర్క్ ప్రారంభించింది బీజేపీ అధినాయకత్వం. అయితే సౌత్ కి ఒక బలమైన బీజేపీ ముఖ చిత్రం లేదు. గతంలో ఎలా చూసినా కూడా కనిపించిన ఒకే ఒక్క ఫేస్ యడ్యూరప్ప. ఆయన ఎరా ముగియటంతో ఇప్పుడు కొత్త ముఖ చిత్రం అందున మహిళ అయితే బాగుంటుంది అని చూస్తున్నారు. అలాగని నిర్మలా సీతారామన్ ని అధ్యక్షురాలిగా చేయడం వల్ల కేవలం మహిళా కేటగిరీకి మాత్రమే సరిపోతుంది. బేసిక్ గా బీజేపీని గెలిపించిన మహిళా ఓటర్లు అధిక శాతం గల రాష్ట్రాలేవని చూస్తే అవి మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ. అలా చూసినా కూడా సౌత్ లో ఏ స్టేట్ కూడా ఈ కేటగిరీ కిందకే రాదు. దానికి తోడు నిర్మల ప్రత్యక్ష రాజకీయాల పరిధిలోకి రాని లేడీ లీడర్. ఆమె ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగుదామనుకున్నారు. కానీ ఎందుకో అది మాత్రం వర్కౌట్ కాలేదు. దానికి తోడు స్వయంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి ఖర్చు చేసేంత స్తోమత కూడా తనకి లేదని తెగేసి చెప్పేశారు. సరిగ్గా అదే సమయంలో దక్షిణాదిలో గెలవాలంటే కులం గాని మతం గాని ఎక్కువ చూస్తారని తెగేసి చెప్పిన స్వభావం గలవారు ఆమె. ఈ క్రమంలోనే నిర్మల కేవలం ఒక ముఖ చిత్రంగా మాత్రమే ఉంటారే తప్పించి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రభావం చేసే పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. ఇక పురంధరేశ్వరి, వనతి శ్రీనివాసన్ ఈ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవజ్ఞులుగానే చెప్పాలి. పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీ నుంచి రాజమండ్రి ఎంపీగా గెలిచారు కూడా. ఈ లెక్కన పురంధరేశ్వరికి మంచి ఛాన్సులే ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ తనయగా మాత్రమే కాదు, అటు బహుభాషా కోవిదురాలుగా కూడా పేరుంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల ఆమెకు నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ కూడా ఉంది.
అంతేనా, ఇటీవల కాలంలో ఆమె ఆపరేషన్ సింధూర్ ఇంటర్నేషనల్ టూర్లో కూడా ఒక సభ్యురాలుగా కూడా ఉన్నది. అంటే అంతర్జాతీయంగానూ ఆమె తన సత్తా చాటారు. కాబట్టి అధ్యక్ష పదవికి ఈమె సరిగ్గా సరిపోతారు. కానీ అధిష్టానం ఆలోచన ఎలా ఉందో మాత్రం తెలీదు. ప్రస్తుతానికైతే పురంధేశ్వరికి బీజేపీ మహిళా మోర్చా పదవైతే ఇచ్చేలాగానే కనిపిస్తోంది. వనతి శ్రీనివాసన్ ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లో రాణిస్తున్నారు కాబట్టి ఎంతైనా ఆమె జూనియర్ కిందే లెక్క. పార్టీ పదవులు ఎన్ని చేసినా వాటిని నేషనల్ ఎలక్షనీరింగ్ స్థాయికి విస్తరించాలంటే అందుకు తగిన అనుభవం కూడా అవసరం. కాబట్టి ఈ ముగ్గురిలో బెస్ట్ సౌత్ ఫిమేల్ ఫ్యాక్టర్ ఆప్షన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో తేలాల్సింది.